తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ టీడీహెచ్ అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. నీతో మాట్లాడాలి పర్సనల్ గా. ఓకే ఓకే బాయ్. సుజాత, ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. భగవంతుడు నీ జీవితంతో ఆడుకుంటున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు నా ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేశావు. నీ క్యాన్సర్ అని తెలిసాక నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. క్యాన్సర్ అని కొత్త ప్లేస్ స్టార్ట్ చేసావా? ఎవరు చెప్పారు నీకు? నా ఫ్రెండ్స్ చెప్పారు. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఎవరో చెప్పారని నాకు క్యాన్సర్ ఉందని నీకు నువ్వే ఫిక్స్ చేసుకుని ఫీల్ అయిపోవడమేనా? అయినా హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి డిసీజ్ ఉన్నట్టేనా? నేను అక్కడికి ఎందుకు వెళ్తున్నాను నీకు తెలుసా? క్యాన్సర్ పేషెంట్స్ కి హెల్ప్ చేయడానికి. ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను పలకరించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. అది కాదు సుజాత. ఇంకేం చెప్పొద్దు. ఫ్లవర్ షోలో వాంటెడ్ గా పలకరించావు. ట్యాంక్ బండ్ లో ఎవరినో తోసేసావు. ఎన్నో నాటకాలాడు. ఇవన్నీ ఎందుకు పట్టించుకోలేదో తెలుసా? నిన్ను చూస్తే నవ్వాలనిపిస్తుంది, తిట్టాలనిపించదు. ఏదో క్యాజువల్ గా వదిలేశాను. నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకుని ఏదేదో ఊహించుకుంటున్నావు. అసలు నేను ఎందుకు ప్రేమించాలి? నువ్వు ఎవరిని ప్రేమించాలి? నీకు నచ్చిన అమ్మాయి నిన్ను ప్రేమించాలని ఏమైనా రూల్ ఉందా? చూడు, నేను అలాంటి అమ్మాయిని కాదు. నాకు ప్రేమ నచ్చదు. ఐ జస్ట్ హేట్ లవ్. ఇంకోసారి నా దగ్గరకు వచ్చి ప్రేమ ప్రేమ అన్నావనుకో, సూసైడ్ కమిట్ చేసుకుని నా చావుకి నువ్వే కారణమని లెటర్ రాసి చచ్చిపోతాను. ఇంకా లైఫ్ లో ఎప్పుడూ నీ ఫేస్ నాకు చూపించుకో ప్లీజ్. అతను కాపాడింది నిన్ను కాదమ్మా, మమ్మల్ని. అవునమ్మా, నువ్వు లేకపోతే మేము బ్రతకగలవా? నమస్తే అమ్మా. నమస్తే. ఈ అమ్మాయి లేకపోతే ఆ పిల్లలు ఏమైపోదురో. హాయ్. నీకు ఇప్పుడు ఎలా ఉందిరా? చాలా బాగుందక్క. నువ్వున్నావుగా, నాకే కాదు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. మెడిసిన్స్ అన్నీ ఉన్నాయా? ఏమైనా తీసుకురావాలా? అన్నీ ఉన్నాయమ్మా. ఓకే. ఆయా వస్తున్నానమ్మా. పూజ చేయించాను, ప్రసాదం పిల్లలకి ఇచ్చే. అలాగే అమ్మా. అక్క అక్క, రేపు దుర్గా బర్త్డే. అలాగా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రేపు నీకు మంచి గిఫ్ట్ తెస్తానే. అక్క అక్క, నాకు చిరంజీవిని చూడాలని ఉందక్క. చిరంజీవినా? అవునక్క, నాకు చాలా ఇష్టం. తీసుకురాలేవా? చిరంజీవి చాలా బిజీ కదమ్మా. తప్పకుండా నేను నెక్స్ట్ బర్త్డేకి తీసుకొస్తాను. అప్పటి వరకు నేను బతుకుంటానో లేదో తెలియదు కదక్క. ఎవరు చెప్పారా నీకు? నీకేం కాదు. అక్క, నాకు కృష్ణ చూడాలనుంది. వాళ్ళు కూడా బిజీయేనా? వాళ్ళెంత బిజీ అయినా తప్పకుండా మీకోసం నేను తీసుకొస్తాను. ఓకేనా? థ్యాంక్స్ అక్క. సరే, నేను రేపు మళ్ళీ వస్తానే. మీరంతా అల్లరి చేయకుండా ఉండాలి. ఓకే, బాయ్. అమ్మా, వీళ్ళ కోరికలు ఎలా తీరుస్తావమ్మా? అదే నాకు అర్థం కావట్లేదండి. సరే, వెళ్ళొస్తానండి. అలాగేనమ్మా. అదే మౌత్ ఐ లవ్ యూ
అని చెప్పారనుకోండి, బాయ్. నేను మిమ్మల్ని ప్రేమించేస్తున్నా అండి. నేను దాన్ని చించేస్తున్నా. ఇంకా లైఫ్ లో ఎప్పుడు నీ ఫేస్ నాకు చూపించుకో. నా ప్రేమ నీ ప్రాణాలు తీస్తుందంటే నా బతకడం కోసమైనా ఐ లవ్ యూ చెప్పేదాన్ని. అతనెక్కడ? ఏంటండి వెళ్ళిపోతున్నారు? నా మొహం మీకు చూపించొద్దన్నారుగా, మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తెలుసో తెలియకో మిమ్మల్ని ప్రేమించాను. ఎంత కాదనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే నాది ప్రేమే కదండి. ఇందాక మీరన్న మాట గుర్తొచ్చి ఒక క్షణం ఆ శవం నేనైతే ఎంత బాగుండో అనిపించింది. నేను ఎప్పుడు మిమ్మల్ని అలా చూడాలనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, నిజానికి నేను రైల్వే ట్రాక్ పక్కగా వెళుతూ ఉంటే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? లవ్ 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 ఇది తప్ప వేరే లైఫ్ లేదా? లేదు, సిన్సియర్గా ప్రేమించే వాళ్ళకి అలాగే ఉంటుంది. ప్రేమించు ప్రేమించు అని వెంటపడే మీరు అసలు నేను ఎందుకు ప్రేమించట్లేదో తెలుసుకునే అవసరం మీకు లేదా? నేను ప్రేమించడం మా నాన్నకి ఇష్టం లేదు. ఇది నేను కాలేజ్కి వెళ్ళి మొదటి రోజే మా నాన్న నాతో చెప్పారు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేను. ఎందుకో తెలీదు, ఆయనకు ప్రేమే పెద్ద శత్రువు. ప్రేమ పేరుతో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసి ఆయన భయపడుతున్నారు. అందుకే బాధ్యతగా నన్ను ఇలా పెంచారు. కానీ మీరేమో ప్రేమించకపోతే చనిపోతానంటున్నారు. మధ్యలో నేను సఫర్ అవుతున్నాను. నాది ప్రేమించే వయసే. నాకేం 60 ఏళ్ళు లేవు. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక్క క్షణం చాలు. కానీ దాన్ని కాపాడుకోవడమే చాలా కష్టం. మనకి మనమే ఐ లవ్ యూ చెప్పేసుకుని ఎంజాయ్ చేస్తూ సినిమాకి షికార్లకి తిరగడం కాదు. మన కోసం బాధపడే వాళ్ళ గురించి ఆలోచించాలి. మీ గురించి నన్ను 20 ఏళ్లుగా పెంచిన మా నాన్నని వదులుకోలేను. సారీ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. మీ నాన్నగారి ప్లేస్లో నేను నా అలాగే ఆలోచిస్తాను. ఏ తండ్రి అయినా తన కుటుంబంలో తన కూతురికి మంచి భర్త కావాలని, కుటుంబానికి మంచి అల్లుడు రావాలని కోరుకుంటారు. అలాగే మీ నాన్నగారు కోరుకుంటున్నారు. ఆయనకి నేను నచ్చే విధంగా మీ నాన్నగారిని నేను ఒప్పిస్తాను. ఇంపాసిబుల్. ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ప్రేమ వద్దన్నందుకే మీరు ఎంత స్ట్రగుల్ పడుతున్నారో ఫెయిల్ అయితే మీరు తట్టుకోలేరు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అర్థమైంది, మీ నాన్న ఒప్పించాలి. అదేం పెద్ద సమస్య కాదే. మా నాన్నగారు ఎవరినో తీసుకొచ్చి ఇతన్నే పెళ్లి చేసుకోవాలి అంటే అతన్నే చేసుకోవాలి. అలాంటిది నా ప్రాణాల్ని కాపాడిన వ్యక్తి, నన్ను ప్రాణంగా ప్రేమించే మీరే నా భర్త అయితే నాకు సంతోషమే. సరే ఒప్పించండి, కానీ ఒక కండిషన్. మా నాన్న కొంచెం కూడా హర్ట్ అవ్వకూడదు. అది నేను తట్టుకోలేను. నువ్వు ఊరుకో, నువ్వు అలా ఉంటే నేను తట్టుకోలేను. సో దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, ఇన్నాళ్ళు లవ్ చేసినందుకు నీకోసం కష్టపడ్డాను, ఇప్పుడు మీ నాన్న ఒప్పించడానికి కష్టపడాలి. సో అమ్మాయిని లవ్ చేయడమే కాదు, వాళ్ళ అమ్మా నాన్నను కూడా బుట్టలో వేసుకోవాలి. అది కాన్సెప్ట్, అంతేగా?